మిస్టర్ బెదర్ ప్రేస్ లాట్ అందులో ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చెల్లి నాతో ఇలా అంటుంది, అక్క, నా భర్త పనికి వెళ్ళట్లేదు. నేను నా పిల్లలను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. వేరే అబ్బాయి నన్ను నా పిల్లల్ని చూసుకుంటాను అంటున్నాడు. ఆ అబ్బాయితో నేను వెళ్ళిపోతాను నా పిల్లల్ని తీసుకొని అంటున్నాను. తప్పమ్మా చెల్లి, అలా చెయ్యకూడదు. ఎవరిని నమ్ముతానికి లేదు ఈ రోజుల్లో. నీతో కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేస్తావు? వేరే అబ్బాయితో ఉంటావా? వద్దు, అలాంటి థాట్స్ రానివ్వకూడదు. అసలు మిమ్మల్ని పట్టించుకునే మనుషులు ఎవ్వరూ ఉండరు, ఒక కరుణామయుడు తప్ప. ఆయన ఎవరో తెలుసా? యేసయ్య ప్రభు, మన తండ్రి. ఆయన ఒకరిదే నిజమైన ప్రేమ. ఆయన దగ్గర దొరుకుతుంది. ఆయన మిమ్మల్ని పోషిస్తాడు, ప్రేమిస్తాడు, కంచి వేసి కాపాడుతాడు. నీ భర్తని బలపరుస్తాడు, పని చేసుకోవడానికి శక్తినిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, బద్ధకాన్ని తీసివేస్తాడు. ఈ మనుషులు మీరు తిన్నారా లేదా ఎవ్వరూ గమనించరు. మీరు ఏడుస్తున్నారా లేదా ఎవ్వరూ గమనించరు. మీరు ఎంత కష్టపడుతున్నారు ఎవ్వరూ గమనించరు. మీరు ఎన్ని అవమానాలు పడుతున్నారు ఎవ్వరూ గమనించరు. ప్రపంచానికి కావలసింది మీరు ఎంత సక్సెస్ అయ్యారు. డబ్బు 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 మాత్రమే వాల్యూ, సక్సెస్ మాత్రమే మాట్లాడింది. దాని వెనకమాల ఈ కష్టాలు ఇవన్నీ కూడా ఎవ్వరు విన్నారు, ఎవ్వరు పట్టించుకోరు. మీ వాల్యూ పెంచేది, మాట్లాడేది ఓన్లీ సక్సెస్ మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. సక్సెస్ రావాలి అంటే ఇవన్నీ కూడా భరించాలి, ఓపిక్గా ఉండాలి. స్టెప్ బై స్టెప్, డైరెక్ట్ స్టెప్ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకూడదు. స్టెప్ 1 నుంచి స్టెప్ 2, స్టెప్ 3 ఇలాగా ఉండాలి, ఓపిక్గా ఉండాలి. ఓకే, ఇవన్నీ భరించాలి. ఖచ్చితంగా సక్సెస్ మనం రీచ్ అవుతాము. సక్సెస్ అనేది ఇవన్నీ భరిస్తే రీచ్ అవుతాం. ఓకే, సో ఈ జర్నీ మొత్తంలో ఒకే ఒక పర్సన్ చాలు. ఎమోషనల్గా మిమ్మల్ని అర్థం చేసుకునే ఒకే ఒక బెస్ట్ ప్రీమైల్ యేసు ప్రభు మాత్రమే. చెల్లి, యేసు ప్రభు మాత్రమే. జాగ్రత్తగా విను, యేసు ప్రభు ఒక్కరే. మత్తయి 21:22. మరియు మీరు ప్రార్థనలో ఏమి అడిగినను అవి మీకు లభిస్తాయి. మీరు ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడు చెల్లి. మీరు విన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. మీరు నమ్మినప్పుడు దేవుడు పని చేస్తాడు. నమ్ముతూ ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి. నీ భర్త, నువ్వు, నీ పిల్లలు మోకరించండి, కన్నీటి ప్రార్థన ప్రార్థించండి. దేవుడు అద్భుతాలు చూస్తారు. చెల్లి, ప్రార్థన నిన్ను కాపాడుతుంది. ప్రార్థన నిన్ను దేవుడికి దగ్గర చేస్తుంది. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది చెల్లి. ప్రార్థన నీకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రార్థన నీ హృదయానికి శాంతినిస్తుంది. ప్రార్థన నీ ఆత్మీయ శక్తిని పెంచుతుంది. ప్రార్థన నీ బాధల నుంచి స్వస్థతనిస్తుంది. ప్రార్థన నిన్ను స్వార్థం లేని మనిషిగా చేస్తుంది. ప్రార్థన నిన్ను తప్పు చేయనివ్వదు. ప్రార్థన నీకు ఆశనిస్తుంది. ప్రార్థన నిన్ను దేవునికి చిత్తంలో నడిపిస్తుంది. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన నీకు ఆదరణని ఇస్తుంది. ప్రార్థన నీకు ఆరోగ్యం, స్వస్థతనిస్తుంది. ప్రార్థన నిన్ను యేసుకు దగ్గర చేస్తుంది. ప్రార్థన వలనే నీకు విజయం కలుగుతుంది. నీ భర్త, నువ్వు, నీ బిడ్డలు ఎంతో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు. మోకరించండి, ఇప్పుడే మోకరించండి, కన్నీటి ప్రార్థన చేయండి. హల్లెలూయా.